రైట్. పాలన చేతగాక కేసుల కుట్ర చేస్తుంది. ఎటువంటి కేసులు పెట్టినా, ఎటువంటి అక్రమ కేసులు బనాయించినా వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయలేరు అంటూ కేటీఆర్ చాలా ఉద్యమ నాయకుడని, కేటీఆర్ ప్రజల పక్షాన ఎప్పుడూ పోరాడతారంటూ బీఆర్ఎస్ పార్టీ కూడా స్పష్టం చేస్తుంది. సో ఆయన కూడా చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. పార్టీ శ్రేణులకు ఒక భరోసా కల్పిస్తున్నారు. ఎవరు ఎటువంటి ఆందోళన పడాల్సినటువంటి పని లేదు. దీంట్లో ఒక్క పైసా, ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు. అవినీతి జరిగిందని నిరూపిస్తే ఎటువంటి శిక్షకైనా సిద్ధమంటూ కేటీఆర్ చెప్తూ ఉన్నారు. సో ఇట్ ద సేమ్ టైం పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు కూడా ఆయన ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. ఎవరు ఎటువంటి ఆందోళన పడాల్సిన పని లేదు. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా పోరాటాన్ని కొనసాగించాల్సిందే అంటూ కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. సో కేటీఆర్ నివాసం నుంచి నందినగర్ నుంచి మా ప్రతినిధి లివిల్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో మరింత సమాచారం అందించేందుకు. రైట్ లివిల్, కేటీఆర్ని అరెస్ట్ చేశారు, కేటీఆర్ని క్వాష్ పిటిషన్ తోసిపుచ్చారంటే రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఇంకా దీంట్లో అవినీతి జరిగింది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఏసీబీ ఈ రకంగా, ఏసీబీ కావచ్చు, ఈడీ కావచ్చు, అత్యుత్సాహాన్ని చూపిస్తున్నటువంటి దాంట్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో ఎటువంటి కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. సో కేటీఆర్ నివాసం దగ్గర పార్టీ నేతలు ఏమంటున్నారు, వాళ్ళ మాటల్లో ఏం చెప్తున్నారు, ప్రభుత్వం ఒక అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెడుతున్నటువంటి దృష్ట్యా వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్త కాదు, జైళ్లు కొత్త కాదు అనేది మొదటి నుంచి కూడా చెప్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ కుట్రలు పన్నినా, ఎంతమందిని జైలుకు పంపినా బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అదిరే లేదు బెదిరే లేదని తేల్చి చెప్తున్నారు. స్వరాష్ట్రం కోసం ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినాడే ఉమ్మడి రాష్ట్రంలోనే మేము ఎవరికి భయపడలేదు, ఇవాళ ఈ కేసులు మాకు కొత్త కాదని చెప్పేసి తెగేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి వచ్చి సంవత్సరం కాలం గడుస్తున్నా ప్రజలకు సంబంధించిన హామీలు అమలుపైన దృష్టి పెట్టకుండా రాజకీయ కక్ష పూరిత కుట్రలో భాగంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది. 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి దేశానికి ఒక ఆదర్శంగా తెలంగాణ స్టేట్ను నిలిపింది. ఇలాంటి బీఆర్ఎస్ పార్టీని ఒక బదనాం చేయాలి, ప్రజల్లో ఒక లేనిపోని అపోహ సృష్టించాలని చెప్పేసి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే హామీలు అమలు చేయమని ప్రతిసారి ప్రజలకు మద్దతుగా గొంతుకై బీఆర్ఎస్ పార్టీ నిలిచినప్పుడల్లా కూడా ఏదో ఒక అంశం తెర మీదకి తీసుకొచ్చి కేసుల రూపంలో బీఆర్ఎస్ను ఇరికాటంలో పెట్టాలని కావచ్చు, బీఆర్ఎస్ గొంతు నొక్కాలని చెప్పేసి చూస్తుంది. అందులో భాగంగానే ఈ ఏసీబీకి సంబంధించిన ఈ ఫార్ములా ఈ రేస్కి సంబంధించి కూడా గత 6 నెలల నుంచి కూడా రోజొక ఊహాగానాలు, రోజొక లీకులు ఇస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే కొద్ది రోజుల క్రితం ఎఫ్ఐఆర్ చేయించారు. ఎఫ్ఐఆర్ చేయించిన తర్వాత దీనికి సంబంధించి అనేక లావాదేవీలు, అక్రమ లావాదేవీలు జరిగినాయి. ఇది ఫార్ములాకి సంబంధించి పెద్ద ఎత్తున కేటీఆర్కు లబ్ధి చేకూరిందని చెప్పేసి కొన్ని లీకులు ఇచ్చి వార్తలు వండిపోశారు. తర్వాత దీన్ని ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ చేస్తారు, కేటీఆర్ అరెస్ట్ చేస్తాం ఖచ్చితంగా, కానీ స్వయంగా కాంగ్రెస్ సంబంధించిన మంత్రులే స్వయంగా ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదు, ప్రొసీజర్ ల్యాబ్స్ మాత్రమే జరిగాయని చెప్పేసి స్వయంగా అసెంబ్లీ మీడియా పాయింట్ సాక్షిగా మంత్రులే చెప్పిన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. దానికి అనుగుణంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆనాడు నేను ఎంఏయుడి మంత్రిగా ఖచ్చితంగా నేను చెప్పాను, ఫార్ములా ఈకి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఖ్యాతిని నలుమూలల చాటేందుకు ఫార్ములా ఈని నేను హైదరాబాద్ తెప్పించాను. దీంట్లో అవినీతి జరిగిందని ఒక ఆరోపణ చేయడం, తర్వాత అవినీతితో పాటుగా క్విడ్ ప్రోకో జరిగింది, తర్వాత ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో క్విడ్ ప్రోకో జరిగింది గ్రీన్ కో కంపెనీ ద్వారా అంటూ మళ్ళీ కొత్తగా ఇటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ ఆరోపణల పట్ల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు ఏం చెప్తున్నారు, ఏమంటున్నారు? ఇవాళ ఏదైతే ఏసీబీ కేసు పసలేదు, ఇందులో సెక్షన్లన్నీ కూడా పల్చగా ఉన్నాయి, ఇది నిలబడే కేసు కాదు, అవినీతి జరగలేదు, అవినీతికి ఆస్కారం లేదని చెప్పేసి కాంగ్రెస్ పెద్దలే, అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులే చెప్పిన నేపథ్యంలో ఈ కేసు ఎలాగూ నిలబడేది కనుక మరొక కొత్త కోణం ఆలోచించాలి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని ఇరికించాలి, ఏదో ఒక రకంగా ప్రజలను మభ్యపెట్టే విధంగా చేయాలి. ఇవాళ రైతు భరోసా కోసం రైతులంతా నిలదీస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో రైతన్నలకు వెన్నుదన్నుగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది కనుక మళ్ళొక్క కొత్త ప్లాన్కు తెరతీశారు. అందులో
భాగంగానే గ్రీన్ కోక్ సంబంధించిన ఎలక్ట్రల్ బ్రాండ్స్ అని చెప్పేసి తెర మీదకి తీసుకొచ్చి అది కూడా ఎవరు కూడా స్వయంగా చెప్పలేదు, అది కూడా లీకులు ఇచ్చి మీడియా ద్వారా వార్తలు వండిపోసారే తప్ప వారు కూడా అది కూడా ఎక్కడ స్వయంగా చెప్పలేదు. అదే ఎలక్ట్రల్ బాండ్స్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కూడా ఛాలెంజ్ విసింది. బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ సైతం మీడియాతో చిట్చాట్ చేస్తూ గ్రీన్ కోక్ సంబంధించిన ఏదైతే ఎలక్ట్రల్ బాండ్స్ ఉన్నాయో దానికి నేను చర్చకు సిద్ధం, ఎవరికి ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు, అటు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు, బీజేపీకి ఇచ్చారు, ఇతర ప్రాంతీయ పార్టీలకు పక్క రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, అన్ని పార్టీలకు కూడా ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చారు. అవి కూడా 2022లో ఇచ్చారు. దానికి సంబంధించి 2023 ఫిబ్రవరిలో ఆ వెబ్సైట్లోనే ఆ పబ్లిక్ డొమైన్లోనే పెట్టారు. ఇవాళ దాన్ని కొత్తగా కథలడానికి ఏమీ లేదు. కానీ ప్రజల సమస్యలను పక్కదారి పట్టించేందుకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఇచ్చిన హామీలను అడుగుతున్నందుకు ఇవాళ ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ఈ విధంగా రోజుకొక డ్రామా రూపంలో తెర మీదకి తీసుకొస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఛాలెంజ్గా చెప్తున్నాం, మా గ్రీన్ కోక్ సంబంధించిన ఏదైతే గ్రీన్ కోక్ సంబంధించిన ఎలక్ట్రల్ బాండ్స్ ఉన్నాయో మీకు ఇవ్వలేదా, మీకు ఇచ్చిన ఆధారాలు మేము చూపిస్తాం, మీరు చర్చకు రాండి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ సవాల్ విసిరితే ఇప్పటి వరకు కూడా దాన్ని స్వీకరించలేదు. అంటే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎలక్ట్రల్ బాండ్స్ పైన మాట్లాడితే ఖచ్చితంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే కావచ్చు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా ఖచ్చితంగా ఈ గ్రీన్ కోక్ సంబంధించిన ఎలక్ట్రల్ బాండ్ల విషయంలో వారు కూడా నిందితులే అవుతారని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా తెగేసి చెప్తుంది. దీని విషయంలో ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. ఇప్పటికే ఏసీబీ కేసు పసలేదు. ఇవాళ అనేక రకాలుగా బీఆర్ఎస్ పార్టీ ఇరికించాలని చూస్తున్నారు. ఏ కేసులో కూడా పసలేకపోవడం వల్ల ఈ విధంగా కొత్త డ్రామా సృష్టించారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా మనకు జైళ్లు కొత్త కాదు, కేసులు కొత్త కాదు. నాడు స్వరాష్ట్రం కోసమే ఉద్యమించిన వాళ్ళం మనం. ఇవాళ ఏదైతే ఈ ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం, ఎమర్జెన్సీ రాజ్యం తలపించేలా చేస్తున్న ఈ ప్రభుత్వంలో మనకు పోరాటం కొత్త కాదు. ఖచ్చితంగా నిలబడదాం, కొట్లాడదాం, ఖచ్చితంగా బరిగీసి అడుగుదాం, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కోసం నిరంతరం పోరాటమే చేద్దామని చెప్పేసి కూడా ఇవాళ తెగేసి చెప్పారు. ఇవాళ ఒక్కరోజు అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఊహాగానాలు, మరొక రోజు ఇంకో తరహా. ఇవాళ ఏసీబీ కేసును ఆధారంగా చేసుకుని ఈడీకి అంటే కేంద్రంలో ఉన్న బీజేపీకి, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ములాఖత్ అయిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఆరోపణలో బలం చేకూరే విధంగా కూడా ఇవాళ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఇటు బీజేపీ నాయకులు మాట్లాడుతున్న తీరును కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫార్ములా ఈకి సంబంధించి ఇక్కడ ఏసీబీ ఒకవైపు డ్రామా కొనసాగిస్తుంటే మరోవైపు ఈడీ కూడా ఎంటర్ అయిందని చెప్పేసి కూడా బీజేపీ చేస్తున్న మాటలను కూడా ఇవాళ బీఆర్ఎస్ పూర్తిగా తప్పుపడుతుంది. ఖచ్చితంగా బీజేపీ, కాంగ్రెస్, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఇద్దరు కూడా ఒకటేననే భావన ఇవాళ తెరపైకి తీసుకొస్తున్నారని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ నేతలంతా కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దానిలో పలు అంశాలను కూడా చెప్పారు. ఈ లొట్టపీసు కేసు కావచ్చు, ఇది తుపాస్ కేసు అని చెప్పేసి కూడా మరొకసారి కూడా బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు దుయ్యబట్టారు. ఇటు ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డితో పాటు పలువురు మహిళా మాజీ మంత్రులు కూడా మీడియా సమావేశంలో చెప్పారు. ఈ ఫార్ములా ఈకి సంబంధించి 1992లో చంద్రబాబు ఇక్కడికి తీసుకురావాలని ఎన్నో ప్రయత్నం చేసినా ఆనాడు చంద్రబాబు నుంచి కాలేదు. కానీ వాళ్ళ కేటీఆర్ ఒక ప్రపంచ స్థాయి నాయకుడు, ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన ఐటీ సెక్టార్లో పనిచేశాడు కాబట్టి ఫార్ములా ఈని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి తెలంగాణ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా నిలిపాడు కనుక ఇవాళ ఆ కుట్రపూరితంగానే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కుట్రలు. ఈ కుట్రలో భాగంగానే ఏసీబీ కేసు కావచ్చు, ఇంకో కేసు కావచ్చు, ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కేసులు ఎదుర్కొంటాం, నిలబడతాం. ఖచ్చితంగా ఎన్ని కేసులు పెట్టినా ప్రజల కోసమే పనిచేస్తాం. నాడు స్వరాష్ట్రం కోసం పనిచేస్తాం. తెలంగాణ 10 సంవత్సరాల పాటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ముందుకెళ్తే ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల మోసాలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఎండకడతాం, ప్రభుత్వాన్ని వైఫల్యాలను ప్రజల్లో నిలదీస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ మెన్ కేటీఆర్ ప్రజలకు, ఇటు బీఆర్ఎస్ శ్రేణులకు కూడా పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులంతా కూడా చెప్తున్నారు, ఏసీబీ కేసులకో ఇంకో కేసులకో భయపడేది కాదు బీఆర్ఎస్ పార్టీ అంటే. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని వాళ్ళ రాజకీయంగా ఎదుర్కొని ముందుకొచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎలాంటి కేసులు పెట్టినా, ఎలాంటి లీకులు ఇచ్చినా మేము భయపడేది లేదు, ఖచ్చితంగా నిలబడతాం, మేము న్యాయంగా మేము పోరాడతాం. మాకు న్యాయస్థానానికి సంబంధించి మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా మేము ఈ అవినీతి కేసును అవినీతి అని కేసు చెప్తున్నది, ఇది అక్రమ కేసు అని మేము మొదటి చెప్తున్నాం. అక్రమ కేసు అని మేము నిరూపించుకుంటామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కేటీఆర్ తేల్చి చెప్పారు. రాజేష్.